హాయ్ ఫ్రెండ్స్, నేను కార్టిసోల్ని మాట్లాడుతున్నాను. నేను మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఒక హార్మోన్ని. నేను తక్కువ క్వాంటిటీలో చాలా మంచి హార్మోన్ని, కానీ ఎక్కువ క్వాంటిటీలో చాలా చెడ్డ హార్మోన్ని. నేను ఎందుకు చెడ్డ హార్మోన్ని అండ్ నేను ఎలా తయారవుతాను అండ్ మీ బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తాను, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఎలా తయారవుతానో చూద్దాము. మీరు ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉండుంటారు కదా. అయితే మీ లైఫ్లో ఎక్కువ ప్రెషర్ తీసుకున్నా కానీ, ఎక్కువ నిద్ర పోకపోయినా కానీ, నెక్స్ట్ ఫైనాన్షియల్ వరీస్ వల్ల కానీ, నెక్స్ట్ ఎక్కువ స్క్రీన్ టైం అంటే ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఎక్కువ చూడడం వల్ల మీ బాడీ నన్ను చాలా ఎక్కువగా తయారు చేస్తుంది. నేను ఎలా తయారవుతానంటే, బాడీలో హెచ్పిఏ యాక్సిస్ అని ఉంటుంది. ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్ వల్ల యాక్టివేట్ అవుతుంది. అందులో ఏంటంటే, హైపోథాలమస్ అనేది పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయగా, పిట్యూటరీ గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల కార్టిసాల్ అనే నేను రిలీజ్ అవుతాను. నేను మీ బాడీని ఎలా ఇబ్బంది పెడతానో చూడండి ఒకసారి. మీ ఇమ్యూనిటీని తగ్గించి, మీకు నిద్ర సరిగా పట్టకుండా చేసి, మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ హార్ట్ అటాక్, స్ట్రోక్స్ అండ్ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ ఇవన్నీ రావడానికి కారణమవుతాను. మీ ఇమ్యూనిటీ ఎలా డిస్టర్బ్ చేస్తానో చూడండి ఒకసారి. మైక్రోఫేజెస్, బి సెల్స్ అండ్ యాంటీబాడీస్ వీటన్నిటిని వాటి పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటండి, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఎవరికైనా ఏమైతే జనరల్గా కోల్డ్, ఫీవర్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ మీకు చాలా తీసుకొస్తాను. నేను ఎక్కువగా రిలీజ్ అయ్యాను అనుకోండి బాడీలో, మీ బాడీ ఏం చేస్తుందండి, ఇంకొకరిని తయారు చేస్తుంది. వాడు ఎవడంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. వాడు నేను కలిసి ఇద్దరం ఏం చేస్తామంటే, మీరు తిన్న షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, వాటిని సెల్స్ లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటాం. దీని ద్వారా ఏమవుతుందంటే, మీరు తిన్న షుగర్ మొత్తం కూడా బ్లడ్ లోపలే ఉండిపోతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే, మీకు షుగర్ అనే వ్యాధి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ నా భయంకరమైన స్టోరీ. ఇప్పటితో నా స్టోరీ అయిపోయింది అనుకుంటున్నారు కదా. లేదండి, पिक्चर अभी बाकी है। अभी बाकी है।